ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఇప్పుడు జగన్కు ఒక సవాల్ అయింది. ఎందుకంటే బొత్స సత్యనారాయణ అభ్యర్థిగా ప్రకటించారు. కానీ ఇప్పటికే విశాఖపట్నంలో తేడా వచ్చింది. విశాఖపట్నానికి సంబంధించినటువంటి ఓటమి ఇంపాక్ట్ అన్నటువంటిది ప్రధానంగా దెబ్బతీసినటువంటి నేపథ్యంలో ఇది స్థాయి సంఘ ఎన్నికల్లో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓ పక్కన సీఎం రమేష్, గతంలో వివేకానంద రెడ్డిని కూడా ఓడించినటువంటి సీఎం రమేష్ బాధ్యత తీసుకోబోతున్నాడని తెలిసిన నేపథ్యంలో స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు పిలిచి మాట్లాడారు. పాడేరు, అరకు నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరితో మాట్లాడారు. మనకి 600కు పైగా స్థానాలు మనం గెలిస్తే టీడీపీ వాళ్ళు కేవలం 200 స్థానాల్లోనే గెలిచారు. 200 పై స్థానాల్లోనే వాళ్ళకి మనకి దాదాపు 387 స్థానాలు తేడా ఉంది. అదే మనం అయితే గెలిచిన వాళ్ళంతా మన పార్టీ గుర్తు జెండా మీద గెలిచారు. అట్లాంటి పరిస్థితుల్లో మెజార్టీ లేనప్పుడు ఎవరైనా పోటీ పెట్టకూడదు. అదే నేనే కనుక ఈ రోజున ముఖ్యమంత్రి స్థానంలో ఉండుంటే వాళ్ళకి అక్కడ మెజార్టీ ఉండుంటే మనం పోటీ కూడా పెట్టుండే వాళ్ళం కాదు. వేరే పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళకి ప్రజలు ఆ పార్టీ గుర్తును చూసి వాళ్ళకి ఓట్లేసి గెలిపిస్తే మనం ముఖ్యమంత్రిగా ఉన్నాం, మన దగ్గర డబ్బులు దండిగా ఉన్నాయని, పోలీసులు అధికారులు మన చేతిలో ఉన్నారని అధర్మంగానైనా గెలిచే కార్యక్రమం చేస్తే అది ఏమాత్రం ధర్మం కాదు. కానీ అక్కడ చంద్రబాబు నాయుడు మాత్రం తన నైజం చూపిస్తూనే ఉన్నాడు. ఈ రోజు కూడా అధర్మంగా యుద్ధం చేసే కార్యక్రమంలో భాగంగా మన పార్టీ తరపున గెలిచిన వాళ్ళని ఫోన్లు చేసి ప్రలోభ పెడుతున్నారు. మనుషులని పంపించి మరి మీకు 5 లక్షలు 10 లక్షలు ఇస్తామని ఆఫర్ చేస్తున్నారు. అప్పుడే ఎవరైనా ఎదుగుతారు. ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయాలు విలువలను అట్టడుగు స్థానంలో తీసుకుపోయే కార్యక్రమం జరుగుతుంది. ఏ రోజైనా ఒక రాజకీయ నాయకుడు విలువలు విశ్వసనీయతతో కూడిన రాజకీయం చేస్తేనే ఎదుగుతాడు. ఈ విలువలను విశ్వసనీయతను వదిలి రాజకీయం చేయడం ఏ రోజైతే మనం మొదలు పెడతామో ఆ రోజు ప్రజలకు సమాధానం చెప్పడం మాట దేవురెడుగు. ఇంట్లో కూడా గౌరవం ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. నేను నా జీవితంలో విలువలు విశ్వసనీయతతో కూడిన రాజకీయం చేశాను. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు వెనక్కి తిరిగి చూస్తే నేను అమ్మ తప్ప ఎవరు లేరు, మా ఇద్దరమే బయటకు వచ్చాం. నేను నా జీవితంలో ఎలాంటి రాజకీయాలు చేశాను, విలువలు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు మాత్రమే చేశాను. నేను అమ్మ ఇద్దరమే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చాం. నాతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు వస్తానని అడిగితే నాతో పాటు రావాలంటే రాజీనామా చేసి రావాలని చెప్పాను. అక్కడి నుంచి మొదలు పెడితే కేవలం ఇద్దరమే మొదలుపెట్టి దేవుని దయతో ప్రతి అడుగులో విలువలు విశ్వసనీయతతో కూడిన రాజకీయం చేసామని తలెత్తుకుని గర్వంగా చెప్పుకోగలం. 2014 ఎన్నికలు మనం ఓడిపోయాం. అప్పుడు కూడా మన వాళ్ళు నా దగ్గరికి వచ్చి నా మంచి కోసం, మన మంచి కోసం చాలా చెప్పారు. చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చిన అబద్ధాలు ఆడుతున్నారు. రైతులు, మహిళలకు రుణమాఫీ అంటున్నారు. ఇంటికి ఉద్యోగం ఒకవేళ అది ఇవ్వబోతే 2000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. అలాగే ప్రతి పేద కుటుంబానికి 3 సెంట్ల స్థలం అంటారు. కాబట్టి మనం కూడా రైతు రుణమాఫీ చేస్తామని చెప్పన్నారు. ముందైతే చెప్పిన తర్వాత సంగతి చూద్దామన్నారు. కానీ చేయలేనిది జరగంది చెప్పడానికి మీ జగన్ ఇష్టపడ్డాం. అబద్ధం చెప్పినందుకు ఆ ఎన్నికల్లో మనం ఓడిపోయాం, ప్రతిపక్షంగా కూర్చున్నాం. ఆ తర్వాత వచ్చినటువంటి బాబు మాట తప్పారు, దెబ్బతిన్నారు అన్నటువంటి గుర్తు చేస్తూ మేనిఫెస్టోకి సరైన నిర్వచనం చెప్పాం. మోస ప్రచారంతో మొన్న 10% ప్రజలు చంద్రబాబు మాటలు నమ్మారు. ఆయన ఎమ్మెల్యేలు ఇంటికి వెళ్ళి 15,000 15,000 18,000 సంతోషం అని చెప్పి అడిగారు. తెర చూస్తే ఉన్నదే పోయినటువంటి పరిస్థితి. ఇప్పటికే స్కూల్ తెరిచినా అమ్మఒడి లేదు. అట్లాగే ఈ రైతులకు ఇచ్చేటటువంటి రైతు భరోసా డబ్బులు వేయలేదు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో మీరందరూ పార్టీని నమ్మండి, నన్ను నమ్మండి అన్నటువంటిది చెప్పుకొచ్చారు.